నమస్తే జలసాని శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ఐకాన్ నమస్కారం అండి. పాలిటిక్స్. సార్, ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా ఆ, పోలీసులు వాళ్ళ దగ్గర పర్మిషన్ సరిగా లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుపడుతున్నారు. సో కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం మేము ఎలా అయినా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఎలా అయినా మేము పరామర్శిస్తామని వీళ్ళు అంటున్నారు. సో పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నారు వీళ్ళు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుండగా వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు అనుకోవచ్చు? మీరు పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు? గౌరవనీయులు గుప్తా గారిని, గౌరవనీయురాలు శ్రీ అనిత గారిని అడగాలి, కానీ మమ్మల్ని అడిగితే మేము చెప్తాండి. వాళ్ళతో తెలుసుకుంటేనే పర్మిషన్లు ఉంటాయా లేదా అనేది వాళ్ళకి తెలుసు. అందుకని ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ దట్. బట్ ఓకే. వన్ థింగ్ అండి, ఒక ప్రతిపక్ష నాయకుడు ఆ, అక్కడ తమ కార్యకర్తలు మిగతా వాళ్ళు వేధింపులు అవుతున్నాయని లేదా దాడులు జరుగుతున్నాయని అనుకున్నప్పుడు తప్పనిసరిగా పర్మిషన్ ఇవ్వాలి. అంతగా శాంతి భద్రత సిచ్యుయేషన్ వచ్చేస్తానంటే నేను చెప్తున్నాను, లెట్ దెమ్. ఇప్పుడు ఆ తర్వాత కోర్టు కూడా ఆయన వెళ్ళి తీసుకోవచ్చు. ఎందుకు చేస్తాను నాకు అర్థం కాదు. ఇంతకుముందు కూడా చాలా ఇబ్బందిగా ప్రతిపక్ష నాయకుల్ని అధికార పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మేబీ అంటే ఉమ్, ఎంత ఎక్స్టెంట్ అనేది డిఫరెంట్ ఇష్యూ అండి. అంటే మనం కేసు టు కేసు గురించి కంపేర్ చేసే టైం లేదు కాబట్టి చెప్తున్నాను. బట్ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎవరన్నా చేయటం మంచి పద్ధతి కాదు. ఇది అబ్సల్యూట్ గా రాంగ్ అండి. ఇది దే షుడ్ అలౌ. ఓకే. ఎందుకంటే సార్. ఇంకోటి కూడా, కానీ అట్ ద సేమ్ టైం గౌరవ ప్రతిపక్ష నాయకులు అంటే వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీ గారి బ్యాచే. మోడీ గారు మొన్న వచ్చారు. అంతకుముందు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు భేదించినప్పుడు ఏటీఎం అన్నాడు. సార్, ఆ, ఒక చిన్న మాట సార్. గతంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తున్నాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ పర్మిషన్ ఇవ్వరా? ఎగ్జాంపుల్ యువగలం పాదయాత్ర కానీ ఇంకొకటి కానీ. సో అదే సిచ్యువేషన్ ఇప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనుకోవచ్చా? ఏమండి మీరు యువగళం పాత్ర ఇప్పుడు యువగళానికి ఎలాగైనా తెచ్చుకుంటారో అది కోర్టులో కేసు వేసిన జీవో నెంబర్ 1కి మేమంటే మా విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు మా యొక్క హిందూపురం నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు వెళ్ళి మా పాదయాత్రను అడ్డుకున్నారు. పేపర్ మనకి మా రాయు 99% మీయే కదా అన్ని. అన్నీ మీయే కదా. అటుగాని ఇటుగాని ఉటు కానీ ఏం మా వేలాది మంది విద్యార్థులు అక్కడికి వస్తే మేము తిరుపతిలో సపరేట్ యూనివర్సిటీలో వేలాది మంది విద్యార్థులు వచ్చారు. 200 మంది విద్యార్థులు వచ్చినట్టు తాటికి అంత అక్షరాలు. ఓకే. డేట్లు చూసుకోండి. ఒక అక్షరం కూడా విత్ డ్యూ రెస్పెక్ట్ దమ్. ఎందుకంటే మేము ఏ పార్టీకి స్వతంత్రంగా ఉంటాం. మేము చేసిన తప్ప ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి మాట్లాడుతాం. మేము చేసిన తప్ప ఇవాళ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు దాంట్లో అనేక ఈవెన్ లోకేష్ గారిని కూడా అడ్డుకోవడానికి చూశారండి. చూశారు. ఓకే. మొత్తం వ్యవస్థని అడ్డుకోవడానికి చూశారు జీవో తీసుకొచ్చి. హైకోర్టు ఉంది కాబట్టి హైకోర్టుకి వెళ్ళిన తర్వాత మాకు అనుమతులు వచ్చినాయి. అందువల్ల వాళ్ళు వీళ్ళు కానీ ఆ, ఒకటి ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీ గారికి వెనకమాల పరోక్షంగా ఈయన ఉంటే, ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇక వాళ్ళ దగ్గరే వాళ్ళ పంచినే ఉన్నారు కళ్యాణ్ బాబు గారు, ఆర్య సనాతనవాది. ఆమెన్, ఆమెన్ అన్న ఆయన. అందుకని ఇవాళ రాష్ట్ర హక్కుల కోసం ఇబ్బంది జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పి చేస్తున్నాం ఏంటండి, మీరు హోదా విభజన హామీలు కాడి పక్కన పడేసేందుకే 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. మీరు ನಮ್ಮ రాష్ట్ర హక్కుల కోసం యువత కోసం పాటుపడాలి. దానికోసం ప్రజా ఉద్యమాలు చేయాలి. మీ కార్యకర్తలకు ఇబ్బంది ఉన్నప్పుడు మీరు ఒకసారి 2 సార్లు వెళ్తే పర్వాలేదు. వాదార్పు యాత్రలో జీవితం అండి. వెళ్ళండి ఒకళ్ళిద్దరికి. మీరు బయటకు వచ్చేది వాదార్పు యాత్రలకా? అది సక్సెస్ ఫార్మ్ అనుకున్నారా? ఓకే. డిసీజ్ పర్సనాలిటీ ఉన్నప్పుడు వెళ్ళటం అని మానవత, కనీస మానవ ధర్మం చేయండి. కానీ దాంట్లో ఉద్యమాలు వస్తాయా? విశాఖపట్నం ఇక్కు ఫ్యాక్టరీ గురించి ఇవాళ దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే ఒక క్యాప్టివ్ మైన్స్ ఇవ్వలేదు. మీ దగ్గరనే ఇప్పించుకోలేరు మీరు. ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. అలాగే మీరు నెంబర్ ఆఫ్ పోలవరాన్ని తీసుకొచ్చి డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం దిక్కుమాలంతనంత దరిద్రంగా ఒక బడ్జెట్లో పెడితే సిగ్గు లజ్జ లేకుండా వాళ్ళ రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు నిద్రపోతున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చేస్తారు చెప్పండి? సిగ్గు ఉందా వాళ్ళకంటే? అని నేను కాదండి, కళ్యాణ్ బాబు గారు అన్నారు. ఎంపీ రారా సిగ్గుంటే కారం కారం ఉప్పు ఏదో రాసుకోమని చెప్పి కూడా పిలిపించినట్టున్నారు. మళ్ళీ నన్ను అంటారు అనుకుంటారు. నేను కాదు, నేను ఎంపీని గౌరవిస్తా. అందువల్ల కానీ నేను అడుగుతున్నాను, మీరు జనం అడుగుతారు గాడిలు కాస్తున్నారు మీరు ఢిల్లీకి వెళ్ళి ఇవాళ దుర్మార్గత కనీసం వాస్తవాలు కూడా ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు, మోసం చేస్తున్నారంటారు. దాని డెడ్ స్టోరేజ్ పాలసీ దాని గురించి మాట్లాడమండి జగన్మోహన్ రెడ్డి గారిని. రైతులు వాళ్ళ సమస్యలు ఎంఎస్పి కూడా కొన్ని చోట్ల ఇవ్వట్లేదు, లేట్ అవుతుంది. అంటే పూర్వంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి ఎంలో లేట్ అయిన మాట వాస్తవం. దాని మీద వాళ్ళు చూస్తే కొంత బెటర్ అండి. వాస్తవం అది, మీరు లెక్కేసుకోండి కావాలంటే. అంటే నెంబర్ ఆఫ్ బై అండ్ లాక్ చెప్తున్నాను. ఏదో ఒక దగ్గర ముందు రావచ్చు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ మీరు కరెంట్ ఛార్జీలు మీరు పెంచారు. ఇప్పుడు ఆయన పెంచుతున్నారు, ఆయన పెంచుతున్నారు.
టాప్ లేచిపోతుందండి. మాట్లాడండి ప్రజా సంక్షేమ కార్యక్రమం మీద, ప్రజల కోసం మాట. ఓదార్పు యాత్ర, ఓదార్పు యాత్ర, ఓదార్పు యాత్ర వివాదాస్పదం. నేను చెప్పాను కదండి, ఖచ్చితంగా ఆ పనులకు సాయం చేయడానికి మానవత్వం ఉంది, వెళ్ళండి. దానివల్లే 24 గంటలు అది పెట్టుకుంటే ఎలాగా? మన తెనాలి ఇష్యూ జరిగింది. తెనాలి ఇష్యూ జరిగితే పోలీసులు బిహేవ్ చేయడం తప్పే, కానీ వాళ్ళేదో దేవదత్తల కింద అనుకుంటారేంటి? అబ్సల్యూట్లీ అసలు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ పోలీసులు అలా చేయడం రెండు విషయాలు ఉన్నాయి. ఇది ఇద్దరికి నచ్చింది నేను మాట్లాడింది. పోలీసులు అలా చేయడం తప్ప అంటే ఇక్కడ అధికార కుటుంబం నచ్చదు, ఆ పోలీసు సోదరులకు నచ్చదు కొంతమందికి. కానీ వాళ్ళు వాళ్ళు ఎలాంటి మనుషులు వాళ్ళు ముగ్గురు, అందులో ఒక ఆయన సంగతి నాకు తెలియదు అని చెప్తున్నాను. మిగతా వాళ్ళు కేసులు అవి చూస్తుంటే ఎలాంటి మనుషులు? ఓకే. వాళ్ళ పరామర్శకి అంటే విచిత్రంగా ఉంది. అంటే దాంట్లో మతం, కులం, మిగతాని చూడాల్సిందేనా? ఇప్పుడు ఇదే సమయంలో జేమ్స్ అనే విద్యార్థిని అక్కడ చిత్తూరు జిల్లాలో దాడి జరిగినప్పుడు కూడా ఖండించాల్సిందే. అవును. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే. ఓకే. రిటర్న్ కానీ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ హక్కులు, ఆత్మగౌరవ సమస్యను పక్క పోయి వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటాం. పైన ఢిల్లీలో తాంబూలం ఇచ్చిన తన్ను సావని మోడీ గారు శిష్యులు ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్న ఆయన ఇద్దరు విచిత్రం చూస్తున్నారు. వీళ్ళిద్దరూ తల్లాడుతున్నారు. నేను అమరావతి ఇష్యూలు మిగతా వాళ్ళు మాట్లాడారా? ఏదో తుత్తు మాత్రం పక్కన పెట్టండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళకి కాళ్ళకు ముక్కులు ఆ కాళ్ళ దగ్గర తెచ్చిలాడి బ్యాచ్ సైలెంట్గా ఉంది. అవును. ఇవాళ తెలుగుదేశం వైకాపా దెబ్బలాడుకున్నారు. అవును. అన్ఫార్చునేట్ ఓకే. ఓకే. డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయండి. నాట్ కరెక్ట్ అండి. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు. ధన్యవాదాలండి.